పరిధిలో ఉన్నటువంటి వివిధ వార్డుల్లో గత కొన్ని సంవత్సరాలుగా అసంపూర్తిగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక నిర్మాణాలకు సంబంధించి మెదక్ ఎంపీ ల్యాడ్స్ నుంచి 70 లక్షల రూపాయలని దుబ్బాక మున్సిపాలిటీలో ఆగిపోయినటువంటి పనులను పూర్తి చేయడానికి వివిధ కుల సంఘాలకి వివిధ రోడ్లకు సంబంధించి నిధులు ఇవ్వడానికని కొన్ని ప్రొసీడింగ్స్ తీసుకోవడం రావడం జరిగింది. ఆ సందర్భంగా మీడియా మిత్రుల్ని కలిసి 2 మాటలు మాట్లాడదామని ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి దుబ్బాక నియోజకవర్గం ఒక రకమైనటువంటి వివక్షకి ఒక రకమైనటువంటి పక్షపాతానికి గురవుతూ వచ్చింది. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు ఈ జిల్లా నుంచి గతంలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన, ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహించిన, ఆరోగ్య మంత్రి ప్రాతినిధ్యం వహించిన దుబ్బాక పట్ల అందరిది కూడా సవతి తల్లి ప్రేమనే. దుబ్బాక పట్ల ఎవరు కూడా ఏ రోజు కూడా సరైనటువంటి ప్రేమ అభిమానాన్ని చూపలేదు. అందుకని దుబ్బాక అభివృద్ధిలో ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో వెనుకబడిపోవడానికి కారణం ఎవరంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి పాలకులు. 2 ఏళ్ళైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళ ఆలోచన విధానంలోనే ఏమైనా మార్పు ఉంటుందేమో, అన్ని నియోజకవర్గాలని వీళ్ళన్నా ప్రాపర్గా చూస్తారా అంటే ఇప్పుడు హుస్నాబాద్ నుంచి మంత్రి గారు ఉన్నారు కాబట్టి పైసలన్నీ హుస్నాబాద్కి పోయేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు. సో ఈ రకంగా అప్పటి టీఆర్ఎస్ అయినా ఇప్పటి కాంగ్రెస్ అయినా దుబ్బాక పట్ల చూపిస్తుంది సవతి తల్లి ప్రేమ తప్ప దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ప్రేమ ఆలోచన ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు లేకపోవడం అనేది బాధాకరం, దురదృష్టకరం. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేమేం చేస్తాం, మా దగ్గర ఏముంటాయని మాట్లాడేది ఉంటే ప్రతిపక్షంలో ఉంటేనే కొట్లాడి పైసలు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది.